అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో సాగునీరు కోసం ప్రజానికం ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని రక్షిత మంచినీరు పథకాలు సాంకేతిక ఇబ్బందుల వల్ల పనిచేయకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, గ్రామాల్లో ఉన్న చేతి పంపుల్లో నీరు రాకపోవడంతో తాగునీటి కోసం గిరిజనులు పడరాని పాటలు పడుతున్నారు. జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ మండలాలు నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, జైనూర్, ఉట్నూర్, సిరికొండ, సోనాల, బజార్ హుట్నూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి దయనీయ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని మారుమూర గిరిజన గ్రామాల్లోని నీటి సమస్య తీవ్రమైంది. వేసవి ప్రారంభంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కిలోమీటర్ల పొడవునా కాలినడకన వెళ్లి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మహిళలు 4 కిలోమీటర్లకు పైగా నడక సాగించి నీరు తెచ్చుకుంటున్నారు. నీరు తెచ్చుకోవడం అనేది మహిళలకు దినచర్యగా మారింది. ఎంతో కష్టం వచ్చినా అనారోగ్యంతో ఉన్నా నీరు లేక వారు ఈ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు సాగునీటి వసతి ఉన్న ఆదివాసీ రైతులు తమ పొలాల్లో రబీ పంటల్లో భాగంగా జొన్న, మొక్కజొన్న, గోధుమ, ఇతర పంటలను సాగు చేసుకోగా ప్రస్తుతం చేతికందే చివరి దశలో ఉన్న పంటలకు నీటి తడి అందకపోవడంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. పంటలను రక్షించేందుకు పలువురు రైతులు వాగులు, వంకల్లో జేసీబీల సహాయంతో బావులు తవ్వుకుంటున్నా నీరు రాని పరిస్థితి. మరికొంతమంది రైతులకు సాగునీరు ఉన్న వ్యవసాయ మోటార్లకు కరెంటు సమస్య కారణంగా నీరు అందించలేని పరిస్థితి. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలోనే తాగునీటి కోసం ఇక్కడ జనం ఇబ్బందులు పడుతూ వచ్చే మే వరకు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని అంచనా వేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోరు దాదాపు 10 సంవత్సరం కిందట ఒకే ఒక్క బోరు ఉంది. మరి దాంట్లో బిందెల ప్రతి కుటుంబానికి బిందెలు పడితే 2 బకెట్లు 3 బకెట్లు అనే విధంగా నీళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్థానాలు కానీ బట్టలు ఉతకాలంటే ఈరోజు మరి దాదాపు 4 కిలోమీటర్లు వాగు పక్కన పోయి ఈరోజు మరి బట్టలు ఉతికి తానం చేసేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు, మరి మీరు చేస్తున్నటువంటి మీ రిపోర్ట్లు అయితే ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాంతాపూర్ గ్రామంలో రాంగ కూడా రోడ్డు సౌకర్యం అనుకుంటా రోడ్డు సౌకర్యం కూడా లేదు. గుట్టలల్ల కొండలల్ల మరి ఈ యొక్క ప్రాంతం ఆదివాసుల ప్రాంతం అని తెలుసు. మరి ఈ యొక్క ప్రాంతంలో మరి ఆ పై అధికారులు మరి కింది స్థాయి అధికారులు మరి PR డిపార్ట్మెంట్ కానీ మరియు మిషన్ భాగీరథ డిపార్ట్మెంట్ కానీ మరి ఈ రోజు కలెక్టర్కు మీరు ఏం రిపోర్ట్ ఇస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం.